బాధ్యత. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇద్దరికి సమాన అవకాశాలు ఉంటాయి. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుంది. విపక్షాలు ఆందోళన చేసిన ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చూస్తున్నారు. చైర్మన్ మాక్ అసెంబ్లీ స్ఫూర్తిదాయకంగా నిర్వహించినటువంటి మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్ మ్యాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్ ను పాస్ చేయడం అభినందనీయం. మన సహజ వనరులు మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు, మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి. ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అనే ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్స్ ఆఫ్ యూస్. హైడ్రా ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్స్ ఆగుతున్నాయి. ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది. హైడ్రా ఒక స్కీమే కాదు, కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది. అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా, ఇంకొక సూచన కూడా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసి శాసనసభలో